బ్రో చిరంజీవి గారు సీఎం రేవంత్ రెడ్డి గారితో ఫోన్ కాల్ మాట్లాడారని తెలుస్తుంది. అలాగే ఆయన కొత్త బాధ్యతలు ఇచ్చారని కూడా తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ కొత్త బాధ్యతలు అంటూ ఏం లేదు. ఇక్కడ బాధ్యత అంటే ఏంది, ఏం బాధ్యతలు ఇచ్చారంటే ఇప్పటి వరకు అసలు ఈ భేటీ ఏర్పాటు చేయడానికి ఇటు రేవంత్ రెడ్డితో మాట్లాడి సినిమాలో ప్రముఖులతో మాట్లాడి ఎవరెవరు ఈ మీటింగ్కి వెళ్ళాలి, సో వీళ్ళందరూ కూడా సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ బాధ్యతలు అయితే చిరంజీవి గారికి ఇవ్వడం జరిగిందంట. సో ఇటు అంటే ముందు సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడినప్పుడు మీరు పలానా వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకోండి, మీరే ఈ బాధ్యతలన్నీ కూడా తీసుకోండి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి అనే విధంగా రేవంత్ రెడ్డి అయితే చిరంజీవి గారికి చెప్పారంట. చిరంజీవి గారు అవును, అయితే ఇనిషియేట్ మొత్తం కూడా ఆయన ఏ విధంగా చెప్పాడు అదే విధంగా చేశాడు. ఇక్కడ రేవంత్ రెడ్డితో మాట్లాడి ఎవరెవరు ఈ మీటింగ్ వెళ్ళాలి, సినిమా ప్రముఖులు ఎవరు వెళ్ళాలి, ముందర అందరినీ కూడా చిరంజీవి గారు సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో మాట్లాడి పలానా టైంకి ఇక్కడ వెళ్ళండి అనే విధంగా మొత్తం కూడా మాట్లాడి బాధ్యతలంతా కూడా తీసుకొని ఆయన అయితే సెట్ చేశాడు. సో ఆల్రెడీ ఆయన ఎందుకు వెళ్ళలేదని చాలా మంది ఇప్పుడు అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ మేనల్లుడి విషయంలోనే చేశాడు కాబట్టి అందుకోసం ఆయన వెళ్ళడం లేదేమో, ముఖం చాటేస్తున్నాడేమో, సో ఇట్లా రకరకాలుగా అనుకుంటున్నారు. కానీ ఇవంతా కూడా నిజం కాదు. షూటింగ్ పనో లేకపోతే బిజినెస్ పని ఏదో పనుల మీద ఫారెన్ కంట్రీస్ వెళ్ళాడంట, అందుకోసం ఆయన రాలేకపోయాడు. కాకపోతే ఆయన మీటింగ్కి వెళ్ళి ఏమేమి మాట్లాడదలుచుకున్నాడో ఏమేమి మాట్లాడాలనుకున్నాడో అవన్నీ కూడా ఫోన్ కాల్లోనే మాట్లాడడం జరిగిందంట. సో ఆయన ఒక నిర్ణయం తీసుకొని ఆల్రెడీ ఒక నిర్ణయం కూడా బయటకు వచ్చింది. ఏ విధంగా అంటే టికెట్ల హైక్ విషయంలో పర్మిషన్ ఇస్తాము అనే విధంగా, కాకపోతే బెనిఫిట్స్ విషయంలో మాత్రం మేము పర్మిషన్ ఇవ్వబోము, అందులో మాత్రం తగ్గేది లేదనే విధంగా ఆయన స్టైల్లో అయితే చెప్పాడంట. సో మొత్తానికి అందరూ కూడా ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నారు. బెనిఫిట్స్ ఇవ్వకపోయినా పర్లేదు, టికెట్ హైక్స్ ఇస్తే ఓకేనని మీకు అనిపిస్తుంది? ఖచ్చితంగా ఇప్పుడు బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇస్తే అంటే ఖచ్చితంగా అది నైట్ టైంలోనే బెనిఫిట్ షోలు ఉంటాయి కాబట్టి మరి వాళ్ళు ఫ్యామిలీతో వస్తారా, మరి కొంతమంది ఫ్యామిలీతో రావడం తప్పు అంటున్నారు. కానీ వాళ్ళు వాళ్ళ సరదా ఉంటుంది, పిల్లలు కొంతమంది ఫోర్స్ చేస్తారు, మేము వెళ్ళకపోతే అది చేస్తే ఇట్లా రకరకాల ఏదైనా కావచ్చు, సినిమాలకు అయితే వస్తారు. సో నైట్ టైంలో రావడం వల్ల థియేటర్లు అన్నీ కొంతమంది దగ్గర ఉంటాయి, కొంతమంది దూరం ఉంటాయి. సో ఏదైనా జరగవచ్చు, అది బయటనే జరగవచ్చు, రోడ్ మీదనే జరగవచ్చు, థియేటర్లో జరగవచ్చు, టికెట్ బయట జరగవచ్చు, ఏదైనా కావచ్చు. సో మొత్తానికి అయితే బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వకపోవడమే మంచిది అని అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇస్తేనే సినిమాకి ప్రాఫిట్స్ వస్తాయంటే అది లేదు. ఖచ్చితంగా టికెట్ల హైక్ ఇస్తేనే కొంత మేరకు ఖచ్చితంగా ప్రాఫిట్స్ వస్తాయి. సో అది కరెక్టే అని నేను అనుకుంటున్నా.